ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న SRR టీవీకి స్వాగతం. కలెక్టర్ గారు మాకు న్యాయం చేయండి. 80 సంవత్సరాల వృద్ధురాల ఆవేదన. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కేంద్రంలో నివాసం ఉంటున్న 80 సంవత్సరాల వృద్ధురాలు మంగలి మల్లమ్మ న్యాయం చేయండి. మా పొలం మధ్యలో స్థలంలో కబ్జా చేస్తున్నారు. నాకు, నా మనవడికి, నా మనవరాలకు జీవన ఆధారం ఈ స్థలమే అంటూ వృద్ధురాలు తెలిపారు. మంగలి మల్లమ్మ కుమారుడు మంగలి కొత్తింటి సోమశేఖర్ మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల కేంద్రంలో నివాసం ఉంటున్న 80 సంవత్సరాల వృద్ధురాలు మంగలి మల్లమ్మ న్యాయం చేయండి. మా పొలం మధ్యలో కబ్జా చేస్తున్నారు. నాకు, నా మనవడికి మరియు నా మనవరాలకు జీవనాధారం ఈ స్థలం అంటూ వృద్ధురాలు. కొత్తింటి నాగన్న, కొత్తింటి ఎల్లప్ప ఇరువురు అన్నదమ్ములు. ఇందులో బలవంతుడైన కొత్తింటి నాగన్న మంచి సాగు భూమిని 3.70 సెంట్లు 177A 17501 తీసుకుని కొత్తింటి ఎల్లప్పకు 2.70 సెంట్లు అది సర్వే నెంబర్లో 1 ఎకరము తక్కువ భూమి ఇచ్చాడు. ఆస్తి భాగాల పంపకం తరువాత వాళ్ళ గట్లకు మేము ముట్టడం కానీ వాళ్లకుండా మా గట్లను తాకలేదు. మంగలి మల్లమ్మ 2018లో MDA మండల సర్వేయర్తో సర్వే చేయిస్తే మా తాత ఆస్తి మాకు రావలసిన భాగం వేరే వాళ్ళ ఎంక్రోచ్మెంట్లో ఉంటే న్యాయపరంగా 3 సంవత్సరములు పోరాడి మా భాగం తెచ్చుకున్నాము. వారసత్వం కింద రావలసిన నా భూమిని ఉచితంగా కొత్తింటి నాగన్న సమానంగా పంచకపోవడంతో డబ్బు సమయం వృధాగా ఖర్చు చేసి పోరాడి తెచ్చుకున్నాము. బండి రస్తా 0.18 సెంట్లు ఉంది. పెద్ద ఎల్లమ్మ సన్నాఫ్ నాగన్న పాస్బుక్ 177A ఈడి 20 ఎంజోన్మెంట్ 17501 0.94 పద్మ గౌతే వెంకటేష్ 5/0 గాలి లక్ష్మయ్య 177Aలో 1 ఎకరం రిజిస్ట్రేషన్ కానీ 175Dలో ఎంజోమెంట్ 0.92 1995లోని అది 1 ఎకరము లేదని భవిష్యత్తులో ఏదైనా తేడా వస్తే మంగలి మల్లమ్మ వైఫ్ ఆఫ్ ఎల్లప్ప వాళ్లకు కొత్తింటి నాగన్న వాళ్ళు హామీ పత్రం రాయిచ్చి ఇచ్చినారు. పెద్ద హనుమంత సన్నాఫ్ కొత్తింటి నాగన్న పాస్ పుస్తకం 175Dలో 1.55 ఎంజోమెంట్ 177Aలో 1.60C సమస్య నాగన్న కుమారులు అయినటువంటి పెద్ద ఎల్లప్ప PB EM 177A 17501 1/20 0.94 K వెంకటేష్ 177A 092A 1/3 పెద్ద హనుమంతు 17501A 155C 177 AA 1-60E బండి రస్తా పై తెలిపిన వ్యక్తులు ఒక భాగమునకు సంబంధించి అండ్ పొజిషన్స్ అండ్ పాస్ బుక్ 2 వాళ్ళ భూమి వారి దగ్గరే ఉంది. అధికారులను పెద్ద హనుమంతు ఎంజోమెంట్ చూపించే దాంట్ వల్ల ఆన్లైన్లు లేరంట. అది నా తప్ప. వాళ్ళ తండ్రి వేసిన గట్లను ఇంతవరకు మేము చూడలేదు అని తెలిపారు. అన్ని రికార్డు మాకు ఉన్నప్పటికీ కొంతమంది కబ్జాదారులు మా స్థలంలో మధ్యలో కంచి వేశారని, మా కుటుంబంలో మహిళలపై అసభ్యకరంగా మాట్లాడుతూ దూషిస్తూ ఉన్నారని, ఈ విషయమై ఎమ్మిగనూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు తెలిపినా మాకు న్యాయం జరగలేదు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. నాది ఉన్నూరునైనా మా ఎంత మా ఆస్తిది నా మగుంది మా బాగా పంచిచ్చినాడు. దాంట్లోనే ఉండము. స్వతంత్రంగా వచ్చి తెల్ల వాళ్ళు వచ్చి పాతుకున్నారు. వాళ్ళు 7 మంది అన్నదమ్ములు. మా వాడొక్కడు ఉన్నాడు. చెప్పు. ఎల్లప్ప, పెద్ద హనుమంతు, చిన్న హనుమంతు, వెంకటేష్, సిద్ధయ్య, నారాయణ 7 మంది. వాళ్ళు పద్మశాలోడు ఒకడు ఉన్నాడు. వెంకటేష్ అందరు మమ్మల్ని అన్యాయం చేసి వచ్చినాను. రాత్రి జోర్జలం వచ్చి ఆపితే కూడా అట్లే పాతినారు సార్ మమ్మ పోయినాక. నా పేరు సోమశేఖర్ సార్. మా అమ్మగారు మల్లమ్మ సార్, కొత్తకోట మల్లమ్మ. మాకు కలగట్ల ల్యాండ్లో భూమి ఉంది సార్. యాక్చువల్గా ఇది మా వారసత్వం కింద వచ్చి మా నాన్నకు వచ్చింది. మా పెద్దయిన వాళ్ళు 3 ఎకరాల 70 సెంట్లు ఎంజాయ్మెంట్లో ఉన్నారు. మేము 2 ఎకరాల 70 సెంట్లో ఉన్నాము. 1 ఎకరా తక్కువ ఇచ్చినాడు ఆల్రెడీ మా పెద్దయిన. పంచింది మాత్రం మా పెద్దయిన పంచినాడు. ఆ ఎకరా భూమి తక్కువ ఉందంటే వాళ్ళు ఏం పలకలేదు సార్. అప్పుడు నేను ఏం చేసినాను, రీసర్వేలు పెట్టించి అప్పుడు గవర్నమెంట్ సర్వేలతో కొలిపించినాం సార్. మా పాత్రికాలు చూపించి అది పక్కన వేరే వాళ్ళ దానిలో ఎంక్రోచ్మెంట్ అయింటే
కోర్టు ద్వారా ప్లస్ ఆర్ఓఆర్ కేసు వేసేసి వాళ్ళ పొజిషన్ నుంచి మేము తీసుకున్నాం సార్. ఎకరా భూమి వచ్చింది, మా భాగం మాకు వచ్చేసింది. మేము మాత్రము మా పెద్దైన భాగాలలో కానీ వాళ్ళని కానీ ఏం అడగలేదు సార్. మా భూమి మాకు వచ్చేసింది. అది మాకు వచ్చేసి ఇక్కడ ఒక చిన్న బిట్ ఇచ్చినారు సార్. ఇది 68 సెంట్లు ఉంది సార్. దీని సర్వే నెంబర్ వచ్చేసి 177A సార్. మా అక్కడ ఎర్రనెల భూమి ఉంది సార్. అక్కడ అది 175 D1లో ఉన్నాం సార్. అది 1 ఎకరా 58 సెంట్లు ఉన్నాం సార్. తర్వాత మడికట్ల కింద ఉన్నాయి సార్. ఆ సర్వే నెంబర్ కూడా 177A సార్. ప్లస్ మేము పోరాడి 1 ఎకరా తక్కువ వచ్చిన భూమి అవతల కూడా 177A సార్. మా 2 భూముల మధ్యలో ఒకటి బండి రస్త పోయింది సార్, 18 సెంట్లు. ఆ 18 సెంట్లు ఏమైందంటే రీసర్వేలో మాకు యాడ్ చేసినారు సార్. ఇటు సైడ్ అటు నువ్వే ఉన్నావు, అటు సైడ్ నువ్వే ఉన్నావు కాబట్టి అని. వీళ్ళకి వీళ్ళు 18 సెంట్లు తక్కువ ఉంది సార్ ఒక ఆయనకు. ఆ 18 సెంట్లు మీదన కలిసింది కదా, మాకు ఇక్కడ ఇవ్వండి అని దౌర్జన్యంగా వచ్చి కలిసి తీసుకున్నారు సార్ ఈ భూమిలో. ఇది సార్ విషయం. అంటే ఇప్పుడు మొత్తం 36 సెంట్లకి వేసినారు సార్. వాళ్ళకి 18 సెంట్లు అక్కడ రోడ్ ఇస్తాము, మనకి యాడ్ చేసిన వల్ల వాళ్ళకి 18 సెంట్లు మైనస్ చూపిస్తుంది సార్. ప్లస్ అక్కడ కమిషన్ వంతెన కలిసి వాళ్ళ సొంతం అన్ననే సార్. ఆయన భాగంలో 15 సెంట్లు ఉంది సార్ భూమి. అది ఏం అడగడం లేదు వాళ్ళు. మొత్తం మాకు భూమి ఈడ రావాలని కలిసి ఇక్కడే కట్ చేసుకున్నారు సార్ దౌర్జన్యంగా, అంతే సార్. దీనిలో ఎటువంటి కొడుకులైన కొత్తింటి ఎల్లప్ప, సన్ ఆఫ్ నాగన్న, ప్లస్ పద్మశాలి వెంకటేషు, సన్ ఆఫ్ లక్ష్మణ్ అనే వ్యక్తులు వాళ్ళ సర్వే నెంబర్లు 177 ఇలా చేసుకున్నారు సార్. కానీ వాళ్ళ ఎంజాయ్మెంట్లో ఉండేది మాత్రం వేరే భూమి సార్. అది 175 Dలో ఉన్నారు. పెద్ద హనుమంతు, కమిషన్ హనుమంతు అనే వ్యక్తి 175 Dలో పాస్బుక్ ఉన్నాడు సార్. కానీ 177Aలో ఎక్కువ భూమిలో ఎంజాయ్మెంట్ ఉన్నారు. నిజమైన ప్రాబ్లం వాళ్ళది సార్. ఒకరి పొజిషన్లో ఒకరు ఉన్నారు, ఒకరు పాస్బుక్లో ఒకరు చేయించుకున్నారు సార్. ఏదైనా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి పరిశీలించుకో, వాళ్ళిద్దరు కూర్చోబెట్టి కలిసి మాట్లాడించుకోవాలి సార్ పరిస్థితి. దాన్ని తీసుకొచ్చి కలిసి మాకి తగిలిచ్చి కలిసి చూద్దాం చూస్తున్నారు సార్, అంతే సార్. ఇది మాకు సంబంధం లేని విషయం సార్ యాక్చువల్గా. అది ఏమంటే ఇంకా వారసత్వం కదా కాబట్టి సతాయిస్తున్నారు సార్. అంతే జరిపినప్పుడే విఆర్ఓ మేడంకి కలిసినాను, ఎంఆర్ఓ సార్కి కలిసినాను, ప్లస్ డిటి సార్కి అందరికి కలిసినాను సార్. చెప్పినాము, సరే చూస్తాం, వచ్చి పొలం చూస్తామన్నారు. తర్వాత వచ్చేసి కరెక్ట్ 10 డేస్కి రాళ్ళు పాతినారు. అప్పుడు కూడా పోయినాం సార్. మళ్ళీ సేమ్ ఇదే పరిస్థితి. ఎంఆర్ఓ సార్ని కలిసినాము, విఆర్ఓ మేడం కలిసినాము. అది కలెక్టర్ ఆఫీస్లో కూడా లెటర్ ఇచ్చేసాను సార్. అక్కడ కూడా చెప్పినాను సార్. ఎంఆర్ఓతో మాట్లాడి చెప్తామన్నారు సార్. ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు సార్. మేము న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్, కలెక్టర్ గారికి కోరుకుంటున్నాం సార్.